నిజంగానే రియల్ ఎస్టేట్లో చాలామంది మోసాలు చేస్తూ ఉంటారు. అసలు రీజన్స్ ఏంటి? మోసపోవడానికి గల కారణాలు ఏంటి? మోసాలంటే చాలా రకాలుగా జరుగుతుంది. అటు కస్టమర్లకి జరుగుతుంది, ఇటు ఏజెంట్లకి జరుగుతుంది. కస్టమర్లు ఎలా మోసం చేస్తారు? కస్టమర్లు ఎలా మోసాలు చేస్తారంటే అంటే నాకు పర్సనల్గా జరిగింది ఇది. సో వాళ్ళు ఏంటంటే నేను సేల్ అయితే నేను కొంటే ఈయనకి ఏం ప్రాఫిట్ వస్తుందో అని ఆలోచించుకోవాలి. ఇంకోటి వాళ్ళకి ఇచ్చిన సర్వే నంబరు వాళ్ళకి ఏదైతే చూపిస్తున్నారో డాక్యుమెంట్, సర్వే నంబర్ ఒక దగ్గర ఉంది, పొజిషన్ ఒక దగ్గర ఉంది. సో నిజంగానే రియల్ ఎస్టేట్లో చాలామంది మోసాలు చేస్తూ ఉంటారు. అసలు రీజన్స్ ఏంటి? మోసపోవడానికి గల కారణాలు ఏంటి? రియల్ ఎస్టేట్లో మోసాలంటే చాలా రకాలుగా జరుగుతుంది. అటు కస్టమర్లకి జరుగుతుంది, ఇటు ఏజెంట్లకి జరుగుతుంది. కొందరు బిల్డర్లు కూడా వేస్తారు, కొందరు ఏజెంట్లు కూడా వేస్తారు, కొందరు కస్టమర్లు కూడా మోసాలు చేస్తారు. కస్టమర్లు ఎలా మోసం చేస్తారు? కస్టమర్లు ఎలా మోసాలు చేస్తారంటే అంటే నాకు పర్సనల్గా జరిగింది ఇది. ఎట్లా మోసాలు చేస్తారంటే మన దగ్గర నాలెడ్జ్ మొత్తం తీసుకుంటారు, మనతో పాటు సైట్లన్నీ తిరుగుతారు, మనం సైట్లన్నీ చూపిస్తాం, మనం అన్నీ క్లియర్ ఇచ్చి మనం ఒక బెస్ట్ ప్రైస్ ఇచ్చిన కస్టమర్కి ఇంకా లోపల ఏదో ఉంటుంది, ఇంకేమైనా తగ్గుతుందా అని. ఇది ఎవరు చేస్తారు అంటే అందరు కాదు, 1 or 2% పీపుల్ చేస్తారు అట్లా. సో వాళ్ళు ఏంటంటే నేను సేల్ అయితే నేను కొంటే ఈయనకి ఏం ప్రాఫిట్ వస్తుందో అని ఆలోచించుకోవాలి. ఇంకోటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ప్రపంచంలో ఏ వస్తువు అయినా సరే మీరు కొనండి, దానివల్ల ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ₹1 ఎవరికొకరికి ప్రాఫిట్ అవుతుంది. సో అలా మల్టిపుల్ తిరిగే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ కొనలేరు. అట్లా అన్నిగానం తిరగొద్దు. ఎందుకంటే ఫస్ట్ మనం తిరగాలనుకున్నప్పుడు ముందే మనం ప్రిపరేషన్ అయి ఉండాలి. మన బడ్జెట్ ఎంత ఉంది, మనం ఏ పర్పస్తో కొంటున్నాం, ఏ ఏరియాలో కొందాం అనుకుంటున్నాం, ఎంత టైం వెయిట్ చేయగలుగుతాం, మనకి ఏది సెట్ అవుతుంది, ప్లాటా, ఫ్లాటా లేదా అపార్ట్మెంటా, ల్యాండా అన్నది ముందు ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకొని మనం ప్లాన్ చేయగలిగితే ఈజీ ఉంటుంది. సో కొందరు ఏం చేస్తారంటే ఇవన్నీ ప్లాన్ చేయకుండా ర్యాండమ్గా కార్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. లేదంటే ఎవరెవరు ఏజెంట్లు ఆయన ఫోన్ చేసిండని, ఆ టెలికాలర్ ఫోన్ చేసిరని చెప్పి అన్ని వెంచర్లు ప్రతి వారం ఒక్కొక్కటి తిరుగుతూ ఉంటారు. నా దగ్గర కొంతమంది క్లయింట్స్ ఈ రోజు కూడా ఉన్నారు. లాస్ట్ 3 years నుంచి వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు, ఇంకా ప్రాపర్టీ కొనలేదు వాళ్ళు. సో కొందరు ఏంటంటే ప్రాపర్టీల కోసం తిరుగుతుంటారు కానీ కొనరు. కొందరు ఏంటంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటారు. నేను 6 నెలల తర్వాత కొందాం అనుకుంటున్నా అండి అని ఇప్పటి నుంచే ఇన్ఫర్మేషన్లు స్టార్ట్ చేస్తారు. సో కొందరు ఏం చేస్తారు, మాకు ఒక ల్యాండ్ ఉందండి, అది సేల్ చేస్తాము, ఆ పైసలు వచ్చినాక ఇక్కడ కొందాం అనుకుంటున్నామండి అని చెప్పి దానికి 6 నెలలు పడుతుంది మళ్ళీ. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ రోజున్న మార్కెట్ కండిషన్ 6 నెలలకు ఉండదు, చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం కొనాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం ప్రాపర్గా తెలుసుకొని వెళ్ళడం ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ ఇంకోటి ఏంటంటే హోర్డింగ్లు కానీ ఈ అడ్వర్టైజ్మెంట్లు చూసి కానీ తొందరపడి నమ్మొద్దు. సెకండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే కొందరు ఏంటంటే పేపర్ వర్క్ మంచిగా ఉంటాయి అన్నీ, కానీ ఫిజికల్గా ఉండవు, డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా అది చూసుకోవాలి. తర్వాత వచ్చేసి నేను రీసెంట్గా ఫేస్ చేసిన నా దగ్గర కొందరు క్లయింట్స్ ఏంటంటే వాళ్ళు ఒక చోట వెళ్ళి ఒక ల్యాండ్ కొన్నారు, అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నారు, ఒక 4 acres 5 acres కొందామని వెళ్ళారు. వాళ్ళకి ఇచ్చిన సర్వే నంబరు వాళ్ళకి ఏదైతే చూపిస్తున్నారో డాక్యుమెంట్, సర్వే నంబర్ ఒక దగ్గర ఉంది, పొజిషన్ ఒక దగ్గర ఉంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఆ పొజిషన్ ఎవరిది, ఎవరున్నారు అక్కడ ప్రజెంట్, ఓనర్ కరెక్ట్గా ఉన్నారా లేదా, హద్దులు కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇవి చెక్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి ఏంటంటే అమ్మే పర్సన్ ఎవరైతే ఉన్నారో, సేల్స్ అండ్ మార్కెటింగ్ పర్సన్ కావచ్చు, ఆ కంపెనీ వాళ్ళ పీపుల్ కావచ్చు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ కంపెనీకి ఏమైనా రెప్యుటేషన్ ఉందా, మార్కెట్లో ఏమైనా క్రెడిబిలిటీ ఉందా. సో వాళ్ళ దగ్గర కొంటే రేపటి రోజు రీసేల్కి ఏ విధంగా ఉంటుంది మనకు ఆప్షన్, అదేవిధంగా మనం ఒకవేళ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా ఎలా ఉంటుంది, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. దీని తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రీ లాంచ్ ఆఫర్లు అందరికీ తెలుసు. సో ప్రీ లాంచ్ ఆఫర్లలో పోయి తొందరపడి కొనొద్దు. సో కొన్నా కూడా ఈ మధ్య ఇంకోటి ఏమవుతుందంటే ప్రీ లాంచ్ ఆఫర్లలో కావాలంటే మేము అప్రూవల్ లేదండి, మా దగ్గర ఇంత ల్యాండ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 150 square yardలో మీకు ఒక విల్లా ఇస్తాం, కానీ వాళ్ళు ఏం చెప్తారు, మీకు 250 or 300 square yard మేము కావాలంటే మీకు మొత్తం రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాము, తర్వాత వచ్చేసి ఇది క్యాన్సిల్ చేసి మీకు అపార్ట్మెంట్ ఏదైతే మనకి విల్లాస్ కడుతున్నామో 150 square yard విల్లా కట్టిస్తామని చెప్పి తర్వాత MOUలు రాసుకుంటారు. సో సిస్టమ్ అనేది మారుతూ ఉంటుంది. ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్, పేమెంట్ మెథడ్లో చేంజెస్ ఉంటాయి అన్నమాట. ఇవి చెక్ చేసుకోవడం. తర్వాత వచ్చేసి ఏంటంటే వీలైతే మనం రిజిస్ట్రేషన్కి వెళ్ళడం, లేదా Form 32 అని ఉంటుంది. సో ఆ Form 32 రిజిస్ట్రేషన్ చేసుకోవడం. అండ్ అదేవిధంగా ఏంటంటే మనం కొనేటప్పుడు హద్దులు చూసుకొని దానికి బౌండరీ కానీ ఫెన్సింగ్ అని వేసుకోవడం, లేదా ఒక రూమ్ లాంటిది కట్టుకోవడం, ఒక సెక్యూరిటీ గార్డ్ని మెయింటైన్ చేయడం, ఎవ్రీ 3 years 4 years చేంజ్ చేస్తూ ఉండడం, ఇలాంటి జాగ్రత్తలు వహించాలి. అండ్ ఎప్పుడు కూడా ఏంటంటే తక్కువకు వస్తుంది కదా, చాలామంది మోసపోయేది ఇక్కడే, తక్కువకు వస్తుంది కదా అని చెప్పి ఎక్కడో హైవే నుంచి 10 kilometers లోపల అవుతారు, 12 kilometers లోపల అవుతారు, అక్కడ బస్సులు రావు, ఏం రావు. అలాంటి ఏరియాలో పోతే ఏమవుతుందంటే ఇరుక్కుంటారు. మోసాలంటే అది కూడా ఒక మోసమే. ఇక్కడ ఇది వస్తుంది, ఆ రోడ్ వస్తుంది, ఈ రోడ్ వస్తుంది అనగానే తొందరపడిపోయి దందని పెడతారు. ఆ రోడ్ రాకపోతే పరిస్థితి ఏంది, వస్తుంది మంచిది, ఎన్ని సంవత్సరాలకు వస్తుంది,
అది రావడానికి పాసిబిలిటీస్ ఏమున్నాయి, ఆ రోడ్ వచ్చినంత మాత్రాన్ని ఏరియా ఎట్లా డెవలప్ అవుతుంది, ఇవి కూడా చూసుకోవాలి. సరౌండింగ్ ఇండస్ట్రీస్ కంపెనీస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి. కొందరికి జోన్ల గురించి కూడా తెలియదు. లైక్ ఇప్పుడు బఫర్ జోన్ ఏంది, ఇప్పుడు ఎఫ్టీఎల్ ఏంది, తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే పెరియర్బన్ జోన్స్ ఏమున్నాయి ఇవి తెలియదు. ఈ జోన్లలో కూడా తక్కువ ప్రైస్లో వస్తాయి. 111 జియోలో కూడా కొంచెం తక్కువ ప్రైస్లో వస్తాయి. అరే నేను గత దూరం ఎందుకు పోవాలి, ఈడైనా తక్కువలో వస్తుంది కదా, తక్కువలో ఎందుకు ఇస్తున్నాడు ఆయన ఇంత దగ్గర ఉండి, అక్కడ అంత దూరం పోయినా ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ ఉంది. ఇక్కడ తర్వాత లేఅవుట్లలో చేంజ్ అవుతుంటుంది. అగో ఫామ్ ల్యాండ్ ఇంత తక్కువకు ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్ ఇంతకు ఉంది, ఓపెన్ ప్లాట్లో ఇంతకు పెట్టాలా, హెచ్ఎండిఏకి ఇంతకు పెట్టాలా, ఇవన్నీ భూతద్దాలు పెట్టి చూస్తారు. అక్కడ మోసాలు చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ప్రైస్ ఏదైతే ఉందో మనం చెక్కులు ఇచ్చేటప్పుడు కానీ అమౌంట్ ఇచ్చేటప్పుడు కానీ ఇక్కడ జాగ్రత్తలు వహించడం ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎవరు ఎక్కడ మోసాలు పోతారంటే వెంచర్ అక్కడ ఉన్నా లేకపోయినా, లేఅవుట్ ఉన్నా లేకపోయినా, ఈ మధ్య కూడా మనం మళ్ళీ చూస్తున్నాం. అప్పుడెప్పుడు 20 ఏళ్ళ క్రితం వెంచర్ వేసిన వాళ్ళు ఇప్పుడు మొత్తం దాన్ని క్లీన్ చేసేస్తున్నారు. కొందరు, అందరు కాదు, 1% ఆ 2% ఎవరైతే మార్కెటింగ్ చేసే వాళ్ళు కానీ, కొందరు మోసం చేద్దామని మార్కెట్లో వచ్చే వాళ్ళు ఉంటారు. సో ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, నేను చూసిన, నాకు ఎక్స్పీరియన్స్ అయింది, నా క్లయింట్స్ నాకు చెప్పింది చెప్తున్నా. సో అప్పుడు ఏమవుతుందంటే మొత్తం ల్యాండ్ ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం జీపీ లేఅవుట్ అది, దాన్ని మొత్తం క్లీన్ చేసేస్తారు. క్లీన్ చేసేసి మళ్ళీ కొత్త రాళ్ళు పాతేసి దానికి ఏదో పేరు పెట్టేసి ఇది అమ్ముతున్నాం, మేము ఆఫర్లో పెడుతున్నాం, ఇది పెడుతున్నాం అని చెప్పి కూడా అమ్మేసుకొని పోయేటోళ్ళు ఉంటారు. అలాంటప్పుడు మనం లీగల్ వెరిఫికేషన్ చేసుకోవడం ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో, వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్, ఆన్లైన్ రికార్డ్ ఈసీలో క్లియర్ ఉందా లేదా, వాళ్ళ లింక్ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ ఉన్నాయా లేదా. సో సరౌండింగ్లో మనం చెక్ చేసుకోవాలి. దీనికి ఇంకా ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి కబ్జా చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేదా, ఈ చుట్టుపక్కల ఏమైనా కాలువలు చెరువులు ఏమైనా ఉన్నాయా లేదా, ఇది ఇక్కడ న్యాచురల్ ల్యాండేనా, దీన్ని ఆర్టిఫిషియల్గా ఏమైనా గుంతలు ఉన్నదాన్ని మూసిరా, ఏమైనా వరదలు లాంటిది ఏమైనా వస్తే ఇక్కడ ఇబ్బంది అవుతుందా, ఇలాంటివన్నీ చెక్ చేసుకోవాలి. ఇవి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేకపోతే మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల మోసాలు ఉంటాయి. సో అవి కూడా మనం జాగ్రత్తలు వహించాలి. సో ఇవన్నీ కూడా కొన్ని ఆన్ ద కెమెరా నేను చెప్పలేను కాబట్టి, సో మనం జాగ్రత్త వహించాలి. ఒక ట్రస్ట్ వర్త్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మార్కెట్లో ఎవరికైతే అవేర్నెస్ ఉంటుందో, ఎవరైతే నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఉన్నారో అలాంటి పీపుల్ని కనుక అప్రోచ్ అవ్వగలితే, మాకు చాలామంది కాల్ చేస్తుంటారు. సో అలా మాకు అప్రోచ్ అవుతే మేము మీకు గైడ్ చేస్తాం. మీరు ఎక్కడ ప్రాపర్టీ కావాలన్నా కొనండి, అప్ టు యూ, అది మీ చాయిస్. అది కానీ జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి, ఆ ఏరియాలో అంతా వర్త్ ఉందా లేదా, ఆ ఏరియాలో పెట్టొచ్చా లేదా, ఎక్కడ పెడితే తొందరగా గ్రోత్ అవుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. సో ఇవన్నీ తెలుసుకొని మనం ముందుకెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే ప్రైస్ విషయంలో చూసుకోవాలి. కొందరు ఏంటంటే అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పి లోపలికున్నప్పటికీ కూడా ఏంటంటే రోడ్డుకున్న రేట్ చెప్పి అమ్ముతారు. సో నిజంగా ఆ ప్రైస్ అది రియల్ ప్రైజా కాదా, అది అంత పెట్టొచ్చా లేదా, అండ్ అది ఎంతెంత పెరుగుతుంది, ఎట్లా పెరుగుతుంది అనేది ప్రాపర్ క్యాలిక్యులేషన్ ఉండాలి. ఏదో గుడ్డిగా 2 ఇయర్స్కే డబుల్ అయిపోతుంది, 3 ఇయర్స్కే డబుల్ అయిపోతుంది. మొన్న నేను కార్ వేసుకొని ఇట్లా వెళ్తున్నా ఒక హైవే మీద, చెప్పొద్దు హైవే కానీ, ఒక పర్సన్ ఆపిన, అయితే ఈ ఏరియాలో ఉంది సార్ మా వెంచర్, ఇది ప్లాట్ ఇది అది అని అన్నాడు. సరే వండర్ఫుల్, మంచిగా ఉంది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎన్ని సంవత్సరాలకు డబల్ వస్తుంది అన్న. 2 సంవత్సరాలకి డబల్ అయిపోతుంది సార్ అన్నాడు నాకు. 2 సంవత్సరాలకే డబల్ అయిపోతుంది సార్, ఎందుకంటే కొత్తోడు ఆయన తెలియదు కాబట్టి. సో అలాంటి వాటి దగ్గర మనం జాగ్రత్త వహించాలి. అండ్ రియల్ ఎస్టేట్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో, ఒక బ్రదర్గా నేను వాళ్ళకు కూడా ఏం చెప్తా అంటే, ఒక్కొక్కసారి మనం ఫేక్ కమిట్మెంట్ ఇవ్వడం వల్ల 1-2 ప్లాట్ సేల్ అయితే, లేదా 1-2 ప్రాపర్టీ సేల్ అయితే కొంచెం కమిషన్ ఏదో వస్తుంది 1 టైం. కానీ తర్వాత కస్టమర్ చుక్కలు చూపిస్తాడు, నాది అమ్మి పెట్టు, నువ్వు అన్నావుగా డబల్ వస్తుంది, 2 ఇయర్స్కి అన్నావు కదా, 3 ఇయర్స్కి అయింది కదా అని వాళ్ళు ఎంబడ ప్రెజర్ పెడతా ఉంటారు. కాబట్టి మనం వాళ్ళకి ఫేక్ కమిట్మెంట్ ఇచ్చి 1-2 సేల్ చేసి దులుపుకొని చేతులు వెళ్ళిపోదాం అనుకుంటేనేమో అది వేరే సంగతి. కానీ నేను లాంగ్ టర్మ్ నిలబడాలి, దీంట్లో కెరియర్ ఆపర్చునిటీగా తీసుకోవాలి అన్నప్పుడు ఫేక్ కమిట్మెంట్ ఇవ్వకుండా మనం ప్రాపర్గా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది క్లియర్గా చెప్పి 5 ఇయర్స్ 10 ఇయర్స్ ఏదైతే ఉందో ఓపెన్గా చెప్పాలి కస్టమర్కి. సో అప్పుడు ఏమవుతుంది అంటే, ఒక కస్టమర్ పోయినా సరే కానీ నెక్స్ట్ ఇంకో కస్టమర్ జెన్యున్గా వస్తారు. ఇంకోటి మనం జెన్యున్గా చెప్తే పర్సన్ జెన్యున్గా చెప్తుందని చెప్పేసి మనల్ని నమ్మి, ఒకవేళ ఎక్కడ కొనకపోయినా ఫ్యూచర్లో ఆయన ఎప్పుడు ఎక్కడ కొనాలనుకున్నా, ఏ అవసరం వచ్చినా మళ్ళీ మనకి అప్రోచ్ అవుతారు. కాబట్టి కొనేటప్పుడు కస్టమర్లు జాగ్రత్త ఉండాలి, అమ్మేటప్పుడు సేల్స్ అండ్ మార్కెటింగ్ పీపుల్ వాళ్ళు జాగ్రత్త ఉండాలి. కొందరు కంపెనీ వాళ్ళు ఏదేదో చెప్పగానే మనం కూడా తొందరపడి చెప్పేయకుండా మనం కూడా ప్రాపర్ నాలెడ్జ్ తెలుసుకొని కస్టమర్లకు గైడ్ చేస్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సంజయ్.